హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐఆర్ వచ్చేసింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఫిక్స్. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ మేరకు కీలకమైనటువంటి క్యాబినెట్ భేటీ జరగబోతోంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి సంబంధించి పలు కీలక అంశాలపై మంత్రుల మండలి సుదీర్ఘంగా చర్చించనుందనమాట. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నటువంటి అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయని, వాటిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయని తాజా సమాచారం ద్వారా మనకు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షిస్తూ ఉద్యో ప్రజలకు మరియు ఉద్యోగులకు మేలు చేసే విధంగా ఈ సమావేశం సాగనుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో కీలక బిల్లులు మరియు ప్రజా సమస్యలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఐఆర్ చెల్లింపులు మరియు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల అంశం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా, ఈ సమావేశాల్లో వాటికి పరిష్కారం లభించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అయితే దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక ఊరటైతే లభించనుంది. సో, ముఖ్యంగా ఉద్యోగులు ఆశిస్తున్న 30% మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారము. అయితే ఈ మేరకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఉన్నతాధికారులకు సూచనలు అందినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ మరియు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఈ యొక్క ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ మేరకు 30% అనేది ఐఆర్ అనేది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి దీనిపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం రావడం ఖాయం. అలాగే మరోవైపు ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని అధికారికంగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశాల ద్వారా ప్రభుత్వం తన రాబోయే ప్రణాళికను ప్రజల ముందు ఉంచనుంది. అలాగే గత కొంతకాలంగా వేతనాల కోసం ఎదురుచూస్తున్న ఒప్పంద ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం కీలక ముందడుగు అయితే వేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జీతాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయడం ప్రారంభించింది. ఇది వారికి పెద్ద ఊరటనిచ్చే అంశము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సో, మొత్తానికి ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా 30% మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు చెల్లింపులపైన స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ మరియు ఆర్థిక శాఖ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలు అందాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒప్పంద ఉద్యోగుల జీతాల విడుదలకు సంబంధించి ప్రభుత్వం సానుకూల నిర్ణయం అయితే తీసుకుంది. సో, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగుల మరియు పెన్షనర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశం మరియు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో మరియు పాలనలో అత్యంత కీలకం కానున్నాయి. ప్రధానంగా 30% ఐఆర్ మంజూరు, డీఏ బకాయిల చెల్లింపు మరియు కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల వంటి ఆర్థిక అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలైతే తీసుకుంటోందని స్పష్టమవుతోంది. అయితే ఇది ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే లక్షలాది మందికి ఆర్థిక భరోసాను కల్పించే ప్రక్రియగా కనిపిస్తోంది.